ఎంటైర్ స్టేట్ అంతా కూడా ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఇండిపెండెన్స్ డేకి ముందు దేశభక్తిని ప్రతి ఒక్క పౌరునిలో పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాలు అనేవి గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంక్లూడింగ్ ఓల్డ్, యంగ్, యూత్ అందరికీ కూడా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలనే ఒక ఉద్దేశంతో మహనీయులందరూ కూడా ఎంతో పోరాటం చేసి భారతదేశ స్వాతంత్ర సమరంలో ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మనకు కూడా ఒక ఆత్మగౌరవం వచ్చింది. ఇప్పటి వరకు కూడా మనకు మనం పరిపాలించుకుని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో మైల్ స్టోన్స్ సాధించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో మనందరం కలిపి నిలుపుకున్నాం. కాబట్టి ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యత కానీ తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ యవనస్తులందరూ కూడా యూత్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొవాలి. 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇండివిజువల్ కూడా ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ రాజాబాబు అని నేను సో అండ్ సో కలెక్టర్ అయితే నేను కలెక్టరు, స్టూడెంట్ అయితే స్టూడెంటు, లేదంటే కానీ వ్యాపారం చేస్తున్నట్టు ఇక్కడ వ్యాపారం చేసి బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాను, లేదంటే పౌరుడిని అయితే ఆమె సిటిజన్ అని చెప్పి వికసిత్ భారత్ 2047 ఏదైతే మనం పెట్టుకున్నామో దాని గోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను సాధించాలని అదేవిధంగా నా వంతుగా యాజ్ అన్ ఆఫీసర్గా ఆ వికసిత్ భారత్ 47 సాధించే దిశగా నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను, అడ్మినిస్ట్రేషన్ మంచిగా అందిస్తాను అని ఒక ఆఫీసర్ ఎట్లాగైతే చేసి తన యొక్క సెల్ఫ్ వీడియోని ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేయాలి. ప్రతి పౌరుడు కూడా ఈ మూమెంట్లో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే గురించి తను తెలుసుకోవడంతో పాటు భారతదేశం పెట్టుకున్నటువంటి ఏదైతే గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2047 కల్లా భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో గ్లోబ్లో అత్యున్నత స్థానంలో పెట్టాలని చెప్పేసి మనం ఏదైతే నిర్దేశించుకున్నామో అవన్నీ కూడా మనకు సాధించుకోవాలనేది వాళ్ళకి తెలియడంతో పాటు నా వంతుగా నేనేం చేస్తాను, నేను ఒక డాక్టర్ని అయ్యి ఈ దేశాన్ని మంచి సేవ చేస్తాను, ఒక ఇంజనీర్ని అయ్యి ఈ దేశానికి నేను సేవ చేస్తాను, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నేను సేవ చేస్తాను, లేదు అంటే ఒక సోషల్ వర్కర్గా నేను సేవ చేస్తాను, లేదా మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి నేను ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తాను. ఇట్లాంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళంతా కూడా ఒక సెల్ఫ్ వీడియో చేసి సో దాన్ని మనకి ఇప్పుడున్నటువంటి నేను ఇప్పుడు ఇచ్చినటువంటి కొన్ని సైట్స్ ఉన్నాయి, ఆ సోషల్ మీడియా సైట్స్ ఎక్స్క్లూజివ్లీ మనం పెట్టడం జరిగింది. ఆ సైట్స్లో మనం ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. ప్రతి పౌరుడు అంటే చిన్న పిల్లవాడి కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఈ అప్లోడ్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఈ మూమెంట్లో భాగంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వివిధ పొజిషన్లో ఉన్నటువంటి మినిస్టర్సు, బ్యూరోక్రాట్సు, సెలబ్రిటీసు, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సు లైక్ మీ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొవాలి. నాట్ ఓన్లీ ఇదేది ప్రత్యేకించి సిటిజన్కే కాకోకుండా ప్రతి ఒక్క అందరూ కూడా మనం ఇందులో పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. తిరంగ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ట్రై కలర్ పట్టుకుని బైసికల్ మీద మనం చేస్తే దాని ద్వారా ఏంటంటే ఈ పొల్యూషను, ఎన్విరాన్మెంటు ఇవన్నిటిని కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి బైసికల్ ర్యాలీస్ కింద కండక్ట్ చేసి ఒక పర్టికులర్ ప్రామినెంట్ ప్రదేశంలో అందరూ కూడా చేరి ఆ ప్రామినెంట్ ప్రదేశంలో చేరిన తర్వాత ఒక ప్రతిజ్ఞ మనం చేయడం, దాంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 12 నుంచి 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతాయి. అదేవిధంగా హర్ ఘర్ తిరంగ అంటే ప్రతి ఇంటి మీద కూడా ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ఒకటి పెట్టి అదేవిధంగా సెంటర్స్లో ఎక్కడైతే మనకి మహనీయుల విగ్రహాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ట్రై కలర్ ఫ్లాగ్ పెట్టి దాన్ని కూడా ఒక సెల్ఫీలో మనం తీసి దాన్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. అంటే ఈ స్వాతంత్రం వచ్చిన నిదర్శనంగా నేను ఒక మొక్క నాటుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖుని మాస్ లెవెల్లో ఒక ప్లాంటేషన్ డ్రైవ్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. సో నేను నాటిన మొక్క దాని ఉద్దేశం ఏంటంటే నా ఆశయము ఎట్లాగైతే ఎదుగుతుందో నువ్వు కూడా అలాగే ఎదగాలి అనేది ఒక నిదర్శనం, అదొక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాంట్ని అక్కడ పెట్టడం, దాన్ని కూడా మనమే సంరక్షించుకోవాలి. నా ఆశయాన్ని నేను సాధించడానికి నేను ఎంత కేర్ఫుల్గా ఉంటానో
నేను నాటినటువంటి మొక్కను కూడా నేను అంత జాగ్రత్తగా దాన్ని కూడా పోషిస్తాను అని చెప్పేసి మనము మొక్క కూడా కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఆ రెస్పాన్సిబిలిటీ నేను మర్చిపోయినా మొక్కను గుర్తు చేస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ది మనం 14వ తారీఖున పెట్టాము. ప్రతి ఇల్లు కూడా ఎవరైతే దేశభక్తి బాగా నిండినటువంటి హౌసెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆర్థిక సామర్థ్యం మేరకు ప్రతి ఒక్కరు ఇంటి మీద కానీ ఆఫీస్ బిల్డింగ్స్లో కానీ లేకపోతే సెంటర్స్లో మాన్యుమెంట్స్ దగ్గర కానీ ఈ ట్రై కలర్ ది లైట్స్ అని కూడా పెట్టి ఇల్యూమినేట్ చేయాలని చెప్పేసి మనము చెప్పడం కూడా జరిగింది.